మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ జనాలను ఆకట్టుకున్న చాకో ప్రస్తుతం తెలుగులో విలన్ వేషాలు వేస్తున్నారు. రియల్ లైఫ్లోనూ వివాదాలతో సహవాసం చేసే ఆయన డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని సహనటి విన్సీ సోనీ అలోషియస్ కంప్లైంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతలోనే టామ్ తాజాగా మరో వివాదంతో వార్తల్లో నిలిచారు. కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే సమాచారం అందడంతో యాంటీ డ్రగ్స్ స్క్వాడ్ దాడులు నిర్వహించారు. అయితే పోలీసులు హోటల్కు చేరుకోవడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ చాకో అక్కడి నుంచి పారిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సినిమాలో స్టంట్స్ చేసినట్లుగా ముందుగా 3వ అంతస్తులో కిటికీల నుంచి 2 అంతస్తుల్లోకి దూకి అక్కడి నుంచి మెట్ల మార్గంలో పారిపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నార్కోటిక్స్ పోలీసులు వస్తున్నారనే ముందస్తు సమాచారంతోనే షైన్ టామ్ చాకో హోటల్ నుంచి తప్పించుకున్నాడని ఆరోపిస్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్లో పారిపోతున్న వ్యక్తి పేస్ స్పష్టంగా కనిపించకపోవడంతో అది చాకోనా కాదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. కేరళ మీడియా మాత్రం టామ్ హోటల్ నుంచి పారిపోయినట్లుగా కథనాలు ప్రసారం చేస్తుంది. షైన్ టామ్ చాకో గతంలో డ్రగ్స్ వినియోగించారనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. కొన్నేళ్ల విచారణ తర్వాత ఆ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డారు. అంతలోని సినిమా సెట్లో డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చాకో పేరు చెప్పకుండా విన్సీ అలోషియస్ సోషల్ మీడియాలో పరోక్షంగా ఆరోపణలు చేసింది. ఆ తర్వాత కేరళ ఫిల్మ్ ఛాంబర్తో పాటు అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అమ్మాలో ఫిర్యాదు చేసింది. సూత్రవాక్యం అనే సినిమా షూటింగ్ సమయంలో టామ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై అమ్మ ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో చాకో హోటల్ నుంచి పారిపోయాడనే వార్తలు రావడం సంచలనంగా మారింది. హిట్ టీవీ